సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, పరమ పవిత్ర పరిశుద్ధమైన ఈ భగవద్గీతని మనందరము ఎంతో శ్రద్ధ, భక్తి, వినయంతో తెలుసుకుంటేనే ఇది బ్రహ్మ విద్యాశాస్త్రం కాబట్టి సులభంగా అర్థం కాదు. ప్రపంచ విషయాలైతే మనకు సులభంగానే అర్థమవుతాయి. బ్రహ్మ విద్యాశాస్త్రము ఈ శ్రద్ధ, భక్తి, వినయము అనే 3 లక్షణాలు కలిగి ఉంటేనే బ్రహ్మ విద్యాశాస్త్రం అర్థమవుతుంది. కాబట్టి అందరం శ్రద్ధగా విని తెలుసుకుందాం. ఈరోజు ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయంలో 22, 23వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. బ్రహ్మయోగం గురించి తెలియజేశారు ఈ శ్లోకము. 23వ శ్లోకం. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతస. ఈ శ్లోకం కూడా బ్రహ్మయోగం గురించి తెలియజేశారు. భావము: తనకు లభించు వాటిలో ఇతరుల కంటే ఏది అధిక లాభముగా కనిపిస్తున్నదో, పెద్ద దుఃఖము తటస్థించినప్పటికీ ఏ స్థితిలో అది తనకు విచారము, చలనము కలిగించదో, దుఃఖము పొందుట దేని వలన లేదో దాని పేరే బ్రహ్మయోగమని తెలియము. ఈ యోగము యొక్క సారాంశము: నిశ్చయముగా తెలిసినవాడు వ్యాకులము లేనివాడే బ్రహ్మయోగమునే ఆచరించును. వివరము: శరీరము లోపలనున్న జీవునకు వేరు విషయ సుఖములతో పోల్చితే, అంటే శరీరము లోపలనున్న జీవునకు చేరు విషయ సుఖములతో పోల్చితే ఆత్మసుఖము కంటే ఇతర ఏ సుఖము అధికముగా కనిపించదు. బ్రహ్మయోగము ఆచరించు సమయములో బయట పెద్ద దుఃఖము కలుగజేయు విషయము సంభవించినప్పటికీ ఆ విషయము తన వరకు చేరి విచారము కలిగించదు. ఈ యోగములో దుఃఖ సంయోగమును మాటే లేదు. ఈ యోగమున్నంత వరకు దుఃఖమునకు తావులేక అపరిమితమైన మాటలకు అందని ఆనందమునే పొందుట జరుగును. దీని విషయము తెలిసినవాడు వ్యాకులము లేని మనస్సు గలవాడై ఈ యోగమునే ఆచరించును, అంటే బ్రహ్మయోగమునే ఆచరించును అని ఇక్కడ తెలియజేశారు ఈ శ్లోకంలో. అందరికీ నమస్కారం.